చంపేసిండు. మళ్ళీ పిల్లకాడికి పోయిండట సార్. పిల్లకాడికి పోయి గొంతులో మందు పోసిండట. మందు పోసి కత్తితోడి కోసేసిండట. కోసేస్తే పిల్లగాడు చూసి అని మా చెల్లె బిడ్డ అని వరకనే ఆ పిల్లలు వేసే వరకనే అప్పుడు చూసుకున్నాం సార్. మాకు తెలియనే తెలియదు. మేము హైదరాబాద్ ఉంటుంది సార్. మాకు తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చినాం. మాకు అసలే తెలియదు. గొడవలు అయినాయి కానీ కొంచెం గొడవలు అయినాయి కానీ మళ్ళీ తోలిచ్చిర్రు. పెద్ద మనుషులు తోలిచ్చిర్రు. కొట్టిండు కానీ ఉత్తుతనే మళ్ళీ మా నాన్న కాలు మొక్కిండు. వాళ్ళ పిల్లల కాలు మొక్కి తోలుకొచ్చుకున్నాడు సారు. మా మేనత్త కొడుకు అని ఫ్యామిలీ. అందుకనే అదే సర్ది చెప్పి మళ్ళీ పంపించిన సారు. సిద్దిపేటలో ఇక్కడ ఇల్లు ఉండే ఇండ్లు అమ్ముకున్నాడు. అమ్ముకున్నాక ఒకటి ఇస్తరాకుల మిషన్ పెట్టుకున్నాడు. ఆ మిషన్ అయిపోయింది. అప్పులైన అన్నాడు. మళ్ళీ మన ఆయన మా అమ్మ ఫ్లాట్ అమ్మి ఇంటికాడ పొలం అమ్మి జాగా కొనిచ్చి ఫ్లాట్ కొనిచ్చిరు. మొన్ననే ఆ పైసలు సుత కట్టిరు నిన్న మొన్ననే. ఆయనకి ఏం తక్కువ చేయలేదు సార్. మా అమ్మ మా నాన్న అన్ని చేసిరు. కానీ వాడు మా చెల్లెని ఎట్లా చంపిండో యువతిని చూసుకున్నాడో ఎట్లనో కానీ ఆయన అయితే ఉంచొద్దు సార్. ఉంచొద్దు అని ఆయన ఉంచొద్దు. బిడ్డని చంపుతాడు. చిన్న పిల్లలని చంపుతాడు. ఒక్కసారి మాకు అప్ప ఎప్పుడు సార్ ఆన్సర్ మా చెల్లెతో ఆన్సర్తో బొంద పెడతాం. మేము అస్సలే ఉండద్దు. అస్సలే ఉండద్దు. మీరే న్యాయం చెప్పు. మీరే న్యాయం చెప్పు. పిల్ల తిని మంచిగా వండుకోవడం. మళ్ళీ అక్కడ ఇక్కడ కోసేసి వచ్చినాక మా అక్కను కొట్టని ఇస్తే మా అక్క అరిచినప్పుడు మేరకు వచ్చింది. ఎందుకు ఇట్లా ఎత్తున్నావు అంటే నువ్వు మంచిగా బతుకు అది లేకపోతే నిన్ను చంపిస్తాను అన్నాడు. ఫస్ట్ పురుగుల మందు ఆపించింది ఏమో తెలియదు. అది అక్కనైతే ఇట్లా చాకైతే పెట్టి ఉంచుంది. నీకు కూడా ఇచ్చిన మందు రామన్నాడా? ఏం మళ్ళా అది ఆ చాకు గుంజుకొని కింద పడేసినాక లోకల్ బండ్ అనుకొని మా అక్క మీద కొట్టిండు. అంత ముందుకే అమ్మను కొట్టిండా? మీ మా అమ్మను సిద్దిపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్లో ఈరోజు తెల్లవారుజామున దున్నపోతుల ఎల్లయ్య అనే వ్యక్తి దండుగుల ఎల్లయ్య అనే వ్యక్తి దున్నపోతుల ఎల్లయ్య అనే వ్యక్తి 35 సంవత్సరాల వయసు తన ఇంట్లో తన భార్యని మరియు చంపివేసినాడు. మరియు తన బిడ్డ సొంత కూతుర్ని కూడా చంపాలని ప్రయత్నించి ప్రస్తుతం బిడ్డ కూడా కొనుక్కుతున్నది. మరియు తన సొంత కొడుకు మీద కూడా దాడి చేయడం ప్రయత్నం చేసి కొడుకు పారిపోయినాడు. ఇతనికి సుమారు 18 సంవత్సరాల కింద వివాహం అయింది. ఇతని సొంత గ్రామము బెక్కల్ దూల్మిట్ట మండలం సంబంధించిన గ్రామం. సొంత దగ్గరి మేనబావ మరదల వరుసలో పెళ్ళిళ్ళు జరిగినాయి. వీళ్ళకి పెద్దల ఇష్టపూర్వకంగానే పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇతను ఈ 15 సంవత్సరాల పాప మరియు 12 సంవత్సరాల బాబు ఉన్నారు. ఇతను 10 సంవత్సరాల క్రితం సిద్దిపేటకి బ్రతుకుదేరుడు నిమిత్తం వచ్చి ఇక్కడ రకరకాల పనులు చేసి సంవత్సరం కింద హైదరాబాద్కి బతుకుదేరు నిమిత్తం కుటుంబంతో సహా బయలుదేరినాడు. అక్కడ ఉండి అక్కడ కూడా మళ్ళీ 15 రోజుల క్రితం మళ్ళీ సిద్దిపేటకు వచ్చి ఆదర్శ్ నగర్లో ఉంటున్నాడు. ఇతని స్వభావము కొద్దిగా మొదటి నుంచి వెళ్ళి భార్యని అనుమానిస్తూ ఆమె యొక్క క్యారెక్టర్ని ఎప్పుడు శంకించేవాడు. ఎవరితో మగవాళ్ళతో ఇతరులతో మాట్లాడినా కూడా వారితో సంబంధం అంటగట్టిన విధంగా మాటలతో మాట్లాడేవారు. అతను ఎప్పుడు తన పిల్లలకు కూడా తన పుట్టినారో లేదని ఒక అనుమానంతో ఉండడం వల్ల ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి తన సొంత భార్యని సొంత బిడ్డని ఏదైతే గడ్డి మంది ఉందో పురుగుల మంది తాపించి చనిపోయినారో లేదో అని మరి గొంతు కోసి చంపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బిడ్డ కూడా కొనుక్కుతుంది. దీనికి సంబంధించి మాకు తెల్లవారుజామున సమాచారం రాగానే మేము నేర స్థలాన్ని విజిట్ చేయడం జరిగింది. మరియు శవంకి సంబంధించి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంజూర్డ్ ఎవరైతే గాయస్తులు ఉన్నారో వాళ్ళని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అతను కూడా చనిపోవడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు అతను కూడా హాస్పిటల్లో ఉంది. ఇందులో ముఖ్యంగా అతని యొక్క క్యారెక్టర్ ఏదైతే భార్యను శంకించి ఉందో ఒక సైకో క్యారెక్టర్ మాదిరిగా ఉన్నాడు. తను రెగ్యులర్గా కూడా తన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరితో కూడా ఫ్రీగా ఉండకుండా ఎప్పుడూ కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టర్గా ఉన్నాడు. అతని ప్రవర్తన కూడా ఎప్పుడు ఎవరితో కలిసి
పోలీస్ దృష్టి కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇది భార్యాభర్తల విషయం కావున ఇప్పుడు రాలేదు కూడా పోలీస్ స్టేషన్కి. సొంత దగ్గర వాళ్ళు పెళ్ళి కావడం వల్ల. కాకపోతే ఇప్పుడు తెలుసుకుంటే బంధువుల ద్వారా తెలుసుకుంటే ఊళ్ళో కుల పెద్ద మనుషులకు కొంతమందికి తెలిసి మాట్లాడదాం అనుకున్నాను తెలిసింది. కానీ పోలీస్కి మా దగ్గర సిద్దిపేట డిస్టిక్ కానీ హైదరాబాద్ కానీ దూల్బిట్టలో కానీ ఎక్కడ కూడా చనిపోయిన ముతురాలు కానీ ఆమె తల్లిదండ్రులు కానీ ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ జరగలేదు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి భార్యాభర్తల విషయాలు, ఇట్లాంటి కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి గవర్నమెంట్ తరఫున భరోసా సెంటర్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళా అధికారులు, కౌన్సిలింగ్ చేసే అధికారులు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండే మహిళలు ఒకవేళ తన భర్తలు మరీ ఇట్లాంటి హింస, క్రూర హింస పెట్టే పరిస్థితుల్లో ఇట్లాంటి ఉంటే ధైర్యంగా పోలీసుని అప్రోచ్ కావాలని, కౌన్సిలింగ్ తీసుకోవాలని, అవసరమైతే విడిగా ఒంటరిగా జీవించవచ్చు అనే ఒక భయాన్ని, ధైర్యాన్ని ఇవ్వడానికి వ్యవస్థ ఉంది అని ఈ ముఖంగా మీకు తెలియజేస్తుంది. వెళ్ళేది కూడా పరిస్థితి కొద్దిగా ఇటుకలనే ఉంది. ఆయన కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు డాక్టర్ల చికిత్స పొందుతున్నాడు, ఇదే హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడైతే ఏం చెప్పలేము అతని పరిస్థితి. వాళ్ళ పాప పరిస్థితి కూడా క్రిటికల్గా ఉంది, చాలా క్రిటికల్గా ఉంది. ఆమెది పూర్తిగా ఇప్పుడే చెప్పలేము, కానీ కష్టం బతకడం డాక్టర్లు చెప్తున్నారు. సారు మా నాయన 12 నెలల పిల్లప్పుడే చేసిన మంచిగానే ఉన్నారు. కొడుకు బిడ్డ పుట్టిండ్రు, ఇల్లు కట్టుకున్నారు. సిద్దిపేట కూడా ఇల్లు కట్టుకున్నామమ్మంటే రేకులు వేపించిన నా బిడ్డకు 2 పెద్ద ఆఫీసర్లు అయితే 2 పెద్ద ఆఫీసర్లకు నేనే పెట్టుకున్నా. అన్ని చేసిన సారు. నిరుడు కూడా గర్వసంచి ఆఫీసర్ అంటే నా పెద్ద బిడ్డ, నేను, నా మనవరాలు, నా పెద్ద బిడ్డ కూడా మా చెల్లెదంతా అనిపిస్తుందా అని 3 లేసుకొని గర్వసంచి ఆఫీసర్ చెప్తున్నాం సారు. ఎన్నడూ కాలేదు సార్. ఇక్కడ నేను చూస్తున్నాను, నేను ఇంటికాడ ఉంటా సారు. నాకు 2 కొడుకులు 2 బిడ్డలు అని చెప్తా సారు. నాకు 1 బిడ్డ, 2 కొడుకులు 2 బిడ్డలు అని నేను చూసిన సార్. ఇన్ని రోజులు కొడుకు 5 ఏళ్ళప్పుడు 5 ఏళ్ళ కింద చచ్చిపోయిన కొడుకు, నా కొడుకు చచ్చిపోయిన కానీ నా బిడ్డ అనుకున్నా. 4 గంటలకే తెలిసింది సారు. మా మనవుడు ఫోన్ చేసిండు, పిల్లగాడు ఫోన్ చేయగానే ఏది బిడ్డానన్నా అమ్మను కోసేసిండు. అమ్మ అక్కను కొట్టిండమ్మ, అక్క చచ్చిపోతుందో బతుందో, అక్క చచ్చిపోతుందో బతుందో అమ్మాయి నా మనోడు ఫోన్ చేయగానే లబ్బలబ్బ కొట్టుకుంటుంది సారు. నా బిడ్డకే నేను 10 వేసి పెద్ద ధ్యానం చేసిన కదా సారు. నేను మానవుడు అన్నప్పుడు గారి మరో నమ్మలేదు సారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.